మహారాష్ట్రలో ఎంత దారుణం అంటే, అక్కడ అమరావతి జిల్లాలోని మహిళా ఆసుపత్రిలో డెలివరీలు జరుగుతుంటాయి. ఈ యొక్క డెలివరీలు జరిగేటటువంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి 9 మంది పిల్లల విషయంలో అక్కడ మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపించడంతో అక్కడ 6 మందిని సిబ్బంది కాపాడారు గానీ, ముగ్గురిని కాపాడలేకపోయారు. వాళ్ళు ఊపిరాడక చనిపోయారు. అంటే ఎంత నిర్లక్ష్యం! అది షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ పిల్లలు ఉంటున్నప్పుడు ఎంత నిర్లక్ష్యం అది. ఇంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్లో ఇలాగే జరిగింది. అనేక మంది పిల్లలు చనిపోయారు. ఇలాంటి నిర్లక్ష్యాల మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పాపం చాలా మందికి అక్కడ కలగక పిల్లలు కంటారు. దేవాలయాల చుట్టని, ఆసుపత్రుల చుట్టని, గుడుల చుట్టూ, బడుల చుట్టూ, అటని ఇటని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. అలాంటి వారికి పిల్లలు కలిగినప్పుడు ఇంత దారుణంగా పుట్టినటువంటి పిల్లలు చనిపోతే అది ఎంత నరకంగా ఉంటుంది. అది కూడా ఒకరి యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోవడం అనేది దారుణం. ఇప్పుడు ఆ ముగ్గురు తల్లులు కడుపు కోతలు ఏ విధంగా తీరుస్తాం మనం? ఇది కేవలం నిర్లక్ష్యమే.